IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. షర్మిల గారే వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టేటువంటి వ్యక్తి అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దాని మీద షర్మిల గారిని మాత్రం మొన్నటిదాకా తెలంగాణ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణని పెట్టుకెళ్ళింది. ఆవిడ అక్కడ ఏమి సాధించింది? ఇక్కడికి వచ్చేమో వాళ్ళ అన్నకి ఆవిడకి పట్టలేదని మళ్ళీ ఆవిడ వేరు కొంపడు పెట్టుకుంది. జనం అంతా ఏంటంటే వీళ్ళు అంతసేపు కూడా పనిచేసుకుంటున్నారు రాజకీయాలు. ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన అది ఒక ఏంటమ్మా ఒక అడ్డం అనమాట. అడ్డం పెట్టుకున్నా తప్ప ఇవన్నీ ఊరికే వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ పాపులారిటీ కోసం చేస్తా వీళ్ళు ఎవరో ప్రజలకు ఊరబెట్టేది లేదు, ఏమీ లేదు. ఇవన్నీ వేస్ట్ మాటలు, అనవసరమైన మాటలు. ఇప్పుడు 2029లో కూడా సీఎం షర్మిల గారు అవుతారు అని అంటున్నారు. అది కల్లో అవుతారు, ఆవిడ కల్లో అవుతారు నాకు తెలిసి. అంటే రేవంత్ గారు ఆ వ్యాఖ్యానం తప్పే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ఇండిపెండెంట్ సభ్యుడు కూడా నేను గెలుస్తానని చెప్తాడు, ఓడిపోతానని ఏ నాయకుడు చెప్పడు, ఏ పార్టీ నాయకుడు చెప్పాడు. పవన్ కళ్యాణ్ 2019లో ఏమనుకున్నాడు? నాకు 56 సీట్లు వస్తాయనుకున్నాడు. ఏమి వచ్చినాయి? ఏమి రాలా. జనం అంత పాపులారిటీ ఉండి అంత ప్రజాదరణ కలిగిన నాయకుడికే ఆ రోజున అతన్నే గెలిపించలేని ఈ ప్రజలు ఈవేళ వచ్చి వీళ్ళని గెలిపిస్తారా? ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. అది ఇప్పుడు ఏపీలో ఉండేది మొత్తం పాలకపక్షమే. అంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి లక్ష మాట్లాడతారమ్మా. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే. పార్టీ ఏం చేసిందమ్మా? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలే. నాకు తెలిసి ఒకటే చెప్తా, మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి మన 40 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు వాళ్ళు అధికారంలో ఉండగా మనకేం చేశారు? మనకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ తమిళనాడు వాళ్ళు 15 మంది అన్నా డిఎంకో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మొత్తం అన్నీ వాళ్ళు పట్టుకుపోయారు. అవన్నీ మేము కళ్ళారు చూసాం. వీళ్ళు అప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 29 సీట్లు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఆ 10 సీట్లు ప్రభుత్వం పడిపోద్దేమో అని చెప్పేసి మన్మోహన్ గారి సింగ్ టైంలో మనకు రావాల్సిన పట్టిపోయారు. ఏమైనా చేశారా? 7 ఇచ్చారు మంత్రి పదవులు కాంగ్రెస్ వాళ్ళకి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఇది మీరు చెల్లపిల్లలు మీకు తెలియదు, నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఏపీలో 7 మంత్రి పదవి ఇచ్చారు. అబద్ధమా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చాలామంది పేర్లు సరి గుర్తులే, కానీ 7 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఏమైనా రాష్ట్రానికి ఇంత చేశారా? పోనీ అది పక్కన పెట్టు. పివి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, ఆయన మన రాష్ట్రానికి ఏమన్నా చేశాడా? చెప్పండి. ఏమన్నా? ఏమీ లేవు. ఎవరు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అంటే వైఎస్ఆర్ గారి వారసత్వాల గేరసత్వాలు పనిచేయవమ్మా. ఇప్పుడు వైఎస్ కరెక్టే, వైఎస్ నేనున్నాను వాస్తవంగా వైఎస్ అభిమాని. కానీ నేను గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బోల్డంత హోప్స్ పెట్టుకున్నాను. ఆయనకు ఓట్లేసి మా అందరూ మా కాంగ్రెస్ పార్టీ అని ఆయన చూడకుండా ఓట్లు ఏం చేశాడు ఆయన? అవన్నీ చూసి అంటే ఒకటి, ఇక్కడ గెలవడం ఓడిపోవడం అనేది సహజం. ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి రాజకీయ పక్షాలు ఒకరినొకరు చూస్తే కొట్టుకుందాం అనే ఒక రకమైన ప్రతీకార చర్యలు ప్రజల్లో ఎక్కువైపోయినాయి. అది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే వాస్తవంగా ఆడి సొమ్ము ఈడి తిండు, ఈడి సొమ్ము ఆడి తిండు. ఆ పార్టీ వాడిని ఈ పార్టీ వాడిని ఒకరినొకరు ఖర్చును, వాడిని ఈడు చంపుకున్నాం, ఈ నాడు చంపుకున్నాం, ఇవన్నీ మామూలే. నాయకులు ఎవడన్నా చస్తున్నాడా? ఒక్కడ చావడం. పిచ్చి ముండా కొడుకులు ఈ కార్యకర్తలు భోజనాలు జెండాలు వేసుకుని ఆడి పేరు చెప్పి ఈడి పేరు చెప్పి ఆడి చేస్తారు. ఏళ్ళేళ్ళలో కొట్టున్నారు, ఏళ్ళేళ్ళ హాస్పిటల్లో వెళ్తారు. అమాయకులు. అర్థమైందా? ఒక్క నాయకుడికి ఎప్పుడన్నా బరిలోకి వెళ్ళి దెబ్బతిన్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మనుగడ కోసం వీళ్ళు పోషించుకుంటున్నారు. ఇవన్నీ ఏమో అవ్వవు. ఇప్పుడు కడపలో కూడా ఉప ఎన్నికలు వస్తే నేను ఊరూరు తిరిగి షర్మిలాని గెలిపిస్తానని రేవంత్ అంటున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకోవచ్చు. మొన్న ఎందుకు రాలేకపోయాడు? మనం గెలిపించవచ్చుగా షర్మిలానే. మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిందిగా షర్మిల. మరి మొన్న ఆయన వచ్చి ఊరూరు గడపగడ ఖాళీగానే ఉన్నాడుగా, గడపగడగా తిరిగి పోయి గెలిపించమని చెప్పొచ్చుగా. ఈయన వచ్చి చెప్పేస్తే ఓట్లే చేస్తానండి. ఆయన అక్కడ గొప్ప ముఖ్యమంత్రి కాదంటలా. ఆయన ఇప్పుడు బాగానే పరిపాలన చేస్తున్నాడు, కానీ అది ఇక్కడ పనిచేయదు. చంద్రబాబు వెళ్ళి నేను అక్కడ చేస్తానని చంద్రబాబు మాటలు వింటారా? అదేమంటే ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ చాలా అవమానించాడు మనల్ని.
ఆ కేసీఆర్ ఏమైపోయాడు? ఇవన్నీ అంతే. ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవడైతే కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తారో వాళ్ళు ఎప్పటికైనా సరే పతనమే. అవి మన కళ్ళారా చూస్తున్నాం. అంటే ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలిసి ఉండదు. అంటే ఉప ఎన్నికలు రావాలంటే జగన్ గారు రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికలు వస్తాయి కదా? రాజీనామా చేస్తే రాదు. ఆయన ఏంటి, నేను పేపర్లో చూస్తే మనకు తెలియదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అవినాష్ రెడ్డి ఎవరో ఉన్నాడు, ఆయన రాజీనామా చేసి ఆయన ప్లేస్లో ఈయన పోటీ చేసి పార్లమెంట్కి వెళ్తాడు అనే వార్తలు అయ్యేంతవరకు నిజమా అనేది ఎవరికి తెలియదు. అప్పుడే ఒప్పుగా అని చెప్పేసి పెద్ద పోస్టర్లో పెద్ద ఆడావిడి ఎందుకు చేస్తారు అంత ఆశమాషగా? కనీసం తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైనా ఒక సంవత్సరం ఉండి వాళ్ళు ఏమైనా వైఫల్యాలు ఉంటే, ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా ఓ సంవత్సరం పోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటే దాని మీద గెలవచ్చు. అంతేగాని వీళ్ళు ఇంకా పట్టుకుని ఒక 4 రోజులు అవ్వలేదు అప్పుడే యుద్ధాలు ప్రకటిస్తే ఎలాగా? ఇప్పుడు నిన్న ఉన్నారు ఇసుక పాలసీ, మీరు ఇసుక దోసుకు దొబ్బారు. మామూలుగా తిన్నారా? 50,000 60,000 ఇసుక ఫ్రీ చేశారు, ఏది నామమాత్ర రేటుకి. మరి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు ఏమి చేయకపోతే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు తప్ప ఎవరు అంత గుడ్డిగా. కొంతమంది ఉన్నారు అభిమానులు, వాళ్ళు మారరు. అని ప్లేట్ పెట్టుకోసినా వాడు మారడు. కానీ తటస్థమైనటువంటి ఒక 20% ఓటింగు వీళ్ళే ప్రభుత్వాలు మార్చి సాలిడ్ ఓటు బ్యాంకు తెలుగుదేశానికి కానీ తర్వాత వైఎస్ఆర్ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అది అంతానే ఉండొచ్చు. కానీ తటస్థ ఓటు బ్యాంక్ 20% ఉంటుంది మ్యాక్సిమం నా అంచనా ప్రకారం. ఈ 20%లో ఎటు మొగ్గితే అటు గవర్నమెంట్లు వెళ్తాయి తప్ప వీళ్ళేదో నేను ఇంటికి వచ్చి కడగబడి తిరుగుతాను, నీ ఇంటికి వచ్చి అది ఇస్తాను అంటే ఎప్పుడేస్తాడమ్మా ఓట్లు? ఇవన్నీ అయ్యే పనులు కావు. కాకపోతే రాజకీయ నాయకులు అలా చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు గొప్ప పరిపాలకుడే, కానీ మనకు కాదుగా. అది ఆయన ఏం ప్రధానమంత్రి కాదుగా. ఏదో కొద్ది గొప్ప రావచ్చు. ఎంతసేపు అంటే ఇప్పుడు జగన్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ బీజేపీ అంటే మోడీ గారికి అనుగుణంగా ఉన్నారు. సో అందుకనే ప్రజల కోసం షర్మిల గారు వస్తారు. 2020 ఏం చేస్తాయి ఈవిడ వచ్చి ఏం చేస్తాయి? వీళ్ళు ఏం చెయ్యరు. ఇవాళ రాజధాని కట్టాలా, ఫండ్స్ కావాలా, ఎవరిస్తారో? ఈవిడ తెత్తదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తెచ్చారా? సంకీర్ణ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి చచ్చినట్టు ఇస్తారు, ఇవ్వాలి, తప్పదు. అదే సంకీర్ణ గవర్నమెంట్ లేదనుకోండి వాళ్ళు ఎవరు? 2014లో వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి వీళ్ళకి రూపాయి ఇవ్వాల. అదే 2014లో ఇవాళ మాదిరిగా సంకీర్ణ ప్రభుత్వం అయ్యి ఉంటే నిధులన్నీ ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు. అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మన్మోహన్ సింగ్ గారు డిఎంకే మీద ఆధారపడినప్పుడు వాళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చారు. ఎందువల్ల వాళ్ళు ఎక్కడ మద్దతు చూపుతారు. కాబట్టి ఇవి నేను చేస్తాను, ఇవన్నీ అయ్యే పనులు కావు. ప్రజెంట్ మనకు నిధులు కావాలి, రాజధాని ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ 60,000 కోట్లు పెట్టి బందర్లో ఏదో రిఫైనరీ ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది. తర్వాత రింగ్ రోడ్డు మొత్తం దాని లెక్కలన్నీ అయితే 25,000 కోట్లు అంట. మరి ఇవన్నీ వాళ్ళు ఇచ్చే కదా, వచ్చినట్టే కదా, సాధించినట్టే కదా. ఈ ప్రగతి చూసుకోకుండా నేను ఏదో అమావాస్య అట్టు పెడతాను, ఊరు పెడతానంటే జనాలు ఏమీ అంత ఆషామాషిగా నమ్మరు. ఇంకా టైం ఉంది కదా, కంగారండి.